హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన బాలీవుడ్ సినిమా వార్ 2. ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. వార్ 2 సినిమా నేడు ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయింది. కథ విషయానికొస్తే ఇండియాలో బెస్ట్ రా సోల్జర్ కబీర్. ఇండియాను అంతం చేయడానికి కొన్ని దేశాలు ఇండియాలోని కొంతమందితో కలిసి కలీ కార్టెల్ ని మొదలుపెట్టడంతో దాన్ని అంతం చేయడానికి కబీర్ వాళ్ల రూట్లోకి వెళ్తాడు. ఈ క్రమంలో కబీర్ దేశద్రోహిగా మారుతాడు. తనను పెంచిన లూథ్రాని కూడా చంపాల్సొస్తుంది కబీర్. దీంతో లూథ్రా కూతురు ఎయిర్ ఫోర్స్ లో బెస్ట్ వింగ్ కమాండర్ కావ్య లూథ్రా తన తండ్రిని చంపిన కబీర్ని చంపాలని రాలో చేరుతుంది. కబీర్ని అంతం చేయడానికి లీడ్లో బెస్ట్ ఏజెంట్ విక్రమ్ని తీసుకుంటారు. దీంతో విక్రమ్, కావ్య కలిసి కబీర్ని చంపడానికి వెళ్తారు. కానీ కబీర్ని కలీ కార్టెల్ మోసం చేసిందని తెలుస్తోంది. కలీ కార్టెల్ దేశ ప్రధానిని చంపడానికి ప్రయత్నిస్తారు. మరి దేశ ప్రధానిని ఎవరు కాపాడతారు? అసలు విక్రమ్ ఎవరు? కబీర్కి విక్రమ్కి ఉన్న సంబంధం ఏంటి? కబీర్ ఎందుకు లూథ్రాని చంపాల్సొస్తుంది? కబీర్ని కలీ కార్టెల్ ఎలా మోసం చేసింది? కలీ కార్టెల్ని అంతం చేశారా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ సినిమాలో నటించడం, అది కూడా బాలీవుడ్ ఫేమస్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో నటించడంతో ఈ సినిమాపై తెలుగులో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే వార్ 2 రెగ్యులర్ స్పై యాక్షన్ సినిమా. అన్ని స్పై యాక్షన్ సినిమాల్లాగే ఒక బెస్ట్ సోల్జర్ దేశాన్ని కాపాడడం కోసం దేశద్రోహిగా మారడం, హీరో అనుకున్న వాళ్ళు విలన్ అవ్వడం, విలన్ అనుకున్న వాళ్ళు హీరో అవ్వడం, మంచోళ్ళు అనుకున్న వాళ్ళు విలన్ సైడ్ ఉండడం, చెడ్డోళ్ళు అనుకున్న వాళ్ళు దేశం కోసం నిలబడడం, ఇలా రొటీన్ ట్విస్ట్లతో సాగుతోంది. మధ్యలో హీరో హీరోయిన్ కి ఓ లవ్ స్టోరీ, వాళ్ళ మధ్య ఓ మిస్అండర్స్టాండింగ్, ఇలా రొటీన్ కథనమే. యాక్షన్ సీక్వెన్స్లు మాత్రం నీళ్లలో, గాలిలో, ట్రైన్ మీద, మంచులో, మంటల్లో ఇలా రకరకాలుగా గ్రాండ్ గానే ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ కిచ్చిన ఎలివేషన్స్ మాత్రం అదిరిపోయాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. కొన్ని చేంజింగ్ సీన్స్ తప్ప సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎక్కడా మెయింటైన్ చేయలేకపోయారు. బాలీవుడ్ లో వచ్చే రొటీన్ స్పై యాక్షన్ సినిమాల్లాగే వార్ 2 కూడా ఉంది. బాలీవుడ్ లో అయితే ఆడుతుంది. ఇక్కడ ఎన్టీఆర్ అద్దె కొట్టాడు కాబట్టి యాక్షన్ సీన్స్ కోసమైనా చూసేయచ్చు. ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా రొటీన్. కానీ ఫ్లాష్ బ్యాక్ లో ఒక చిన్న పాయింట్ను పట్టుకొని ఈగోతో సినిమా అంతా సాగతీయడం కొత్తగా ఉంటుంది. నటీనటుల పర్ఫార్మెన్స్. హృతిక్ రోషన్ ఎప్పట్లాగానే తన బాడీ చూపిస్తూ యాక్షన్ సీన్స్ లో పర్ఫెక్ట్ గా మెప్పించాడు. ఎన్టీఆర్ కి మొదటిసారి ఈ రేంజ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్లు పడటంతో అద్దరగొట్టాడు. ఎన్టీఆర్ లుక్స్ కూడా కొత్తగా ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్ లోనూ ఎన్టీఆర్ మెప్పించాడు. కియారా అద్వానీ అందాల ఆరబోతలోనే కాకుండా యాక్షన్ తోనూ మెప్పించింది. అనిల్ కపూర్, అశుతోష్ రాణా చీఫ్ పాత్రలో బాగా నటించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. ఫ్లాష్ బ్యాక్ లో నటించిన ఇద్దరు పిల్లలు మాత్రం తన నటనతో అద్దరగొట్టేశారు. సాంకేతిక అంశాలు. సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. పాటల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. ఈ సినిమాకు యాక్షన్ సీక్వెన్స్ చాలా ప్లస్ అయ్యాయి. వివిధ దేశాల్లో యాక్షన్, చేజింగ్ సీక్వెన్స్లు బాగా డిజైన్ చేసుకున్నారు. లొకేషన్స్ కూడా చాలా దేశాలు తిప్పి కొత్త కొత్త లొకేషన్స్ చాలానే చూపించారు. రొటీన్ కథనంతో కేవలం యాక్షన్లు, కాస్త ఎమోషన్తో నడిపించారు డైరెక్టర్. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చు పెట్టినట్లు ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది.